షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ క్రోడీకరించి దానిపై నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తానని రాష్ట్ర ఎస్సీ ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీర్ అఖ్తర్ తెలిపారు. దరఖాస్తులన్నింటినీ కూడా శాస్త్రీయంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని చెప్పారు. నిన్న కలెక్టరేట్లో బహిరంగ విచారణ చేపట్టిన ఎస్సీ వర్గీకరణ చైర్మన్ డాక్టర్ షమీర్ అఖ్తర్ కూడా గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై అధ్యయనం నిమిత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాల ఎస్సీ కులాలు కుల సంఘాల వ్యక్తులతో బహిరంగ విచారణ నిర్వహించారు. పలువురు షెడ్యూల్ కులాల సంఘాలు వ్యక్తులు షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై దరఖాస్తులను ఎస్సీ కమిషన్కు పూర్తిగా సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ బహిరంగ విచారణలో సేకరించిన దరఖాస్తులు అభిప్రాయాలను అన్నింటినీ శాస్త్రీయంగా అధ్యయనం చేసి నివేదిక రూపొందించిన తర్వాతే ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. దరఖాస్తులు సమర్పించే వారందరూ ఎలాంటి ఆటంకం లేకుండా స్వేచ్ఛగా సమర్పించాలని కోరారు. వీటన్నిటిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని, ఇదివరకు రంగారెడ్డి, నల్గొండ తదితర జిల్లాల్లో బహిరంగ విచారణను నిర్వహించడం జరిగిందని, జిల్లాల సందర్శన సందర్భంగా దరఖాస్తులు సమర్పించలేకపోయిన వారు హైదరాబాద్లో కూడా నేరుగా కమిషన్ ఆఫీస్కి వచ్చి వారి అభిప్రాయాలను తెలియజేయచ్చు అని చెప్పేసి ఎస్సీ కమిషన్ చైర్మన్ చెప్పే పరిస్థితి ఖమ్మంలో జరిగింది. షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణపై నిర్వహించిన బహిరంగ విచారణలో 450 మంది వ్యక్తిగతంగా కుల సంఘాల పరంగా దరఖాస్తులు కూడా సమర్పించారు. అనంతరం చైర్మన్ ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడులోని గ్రామంలోని ఎస్సీ కాలనీని సందర్శించి అక్కడి ప్రజల స్థితిగతులను పరిశీలించారు. ఉపాధికి చేపడుతున్న పనుల గురించి, ప్రభుత్వం నుంచి పొందుతున్న సహాయం గురించి, పిల్లల చదువు గురించి అడిగి పూర్తిగా తెలుసుకున్నారు. పిల్లలను బాగా చదివించాలని, చదువుతోనే సమాజంలో ఉన్నత స్థానం కలుగుతుందని చెప్పేసి ఎస్సీ చైర్మన్ తెలిపారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.